హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి వైజాగ్ వ్లాగ్స్. ఈరోజు మనం బీచ్ రోడ్లో ఉన్నాం. బీచ్ రోడ్లోని కైలాసగిరి దగ్గర చూడండి, ఇది కైలాసగిరి రోప్వే. సో ఇక్కడ నుండి మనం ఒక్కసారి భీమిలీకి అయితే వెళ్దాము. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే మీకు చూపిస్తాను. పదండి, చలో. ఇది తెన్నేటి పార్క్ కరువు. ఇది రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు కైలాసగిరి, రైట్ సైడ్ మొత్తం తెన్నేటి పార్క్. ఇది తెన్నేటి పార్క్ సైడ్నే ఒక షిప్ ఒకటి, అప్ డౌన్ షిప్ ఒకటి ఉంది, బంగ్లాదేశ్ది. చూసారా, ఈవినింగ్ వస్తే ఇంకా కలకల్లాడిపోద్ది రోడ్డు అంతాను. ఆ సైడ్ గట్ల మీద మొత్తం అంతా జనాలే, అందరూ ప్రేమ జంటలు అన్నీ ఉంటాయి. ఇది తెన్నేటి పార్క్. చూసారా, ఇప్పుడు ఖాళీగా ఉంది. మీరు 5 తర్వాత రండి, మీకు రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా ఉండదంటే. ఇది తెన్నేటి పార్క్, చాలా ఓల్డ్ పార్క్, ఫేమస్ పార్క్. ఇది తెన్నేటి పార్క్ పార్కింగ్. రోడ్ చూసారా ఎంత ప్రశాంతంగా, ట్రాఫిక్ తక్కువ ఉందో. అదే మీరు 5 తర్వాత రండి, మీరు వెహికల్ తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ హైవేకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ కైలాసగిరి పై కొండ మీద దారిది. ఈ స్ట్రైట్ ఇదంతా భీమిలీ బీచ్ రోడ్. చూసారా, ఈ మూవీ షూటింగ్స్ మ్యాక్సిమం ఈ స్పాట్స్లో అవుతాయి. చూసారా సముద్రం ఎంత ఎర్రగా ఉందో. అటు సైడ్ వరదలు కాబట్టి ఒరిస్సా సైడు సముద్రం కొంచెం ఎర్రగా ఉంది. ఇది జోడుగుళ్ళపాలెం అండి. ఇది జోడుగుళ్ళపాలెం అంటే ఇక్కడ 2 గుళ్ళు ఉండేవి, ఉన్నాయో లేదు నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు. ఇదంతా ఫిషర్మెన్స్ కాలనీ అనమాట. కానీ ఇప్పుడు అలాగైతే ఏం కనబడట్లేదు ఫిషర్మెన్స్ కాలనీ అని. సముద్రం చూసారు ఎంత ఎర్రగా ఉందో, చాలా ముందుకు కూడా వచ్చింది. చూడండి, మనం వైజాగ్ వ్యూ పాయింట్కి వచ్చాం. ఇక్కడ నుండి సముద్రం చాలా అందంగా కనబడుతుంది ఈ ఏరియా నుండి. ఇది కొండ హైట్లోనే ఉంటుంది. మీకు అక్కడ సింబాలిక్ అనమాట, వైజాగ్, ఐ లవ్ వైజాగ్ కనిపిస్తుందా మీకు? ఐ లవ్ వైజాగ్. సెల్ఫీ తీసుకుంటున్నారు చూసారా, సెల్ఫీ. ఇది కంటిన్యూషన్ భీమిలీకి. సైడ్ పార్క్స్ కూడా చాలా మటుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది విశాఖ వ్యాలీ రోడ్. ఇది ఈ లెఫ్ట్లో ఉన్న ప్రహరీ అంతా మీకు జూ పార్క్. చూసారా కరువు ఎలాగ ఉందో. చూడండి, జూ పార్క్లో జంతువులు ఏవో ఉన్నాయి, అన్నీ ఇక్కడ బొమ్మలు ఉంటాయి. ఇదంతా కంప్లీట్ జూ పార్క్ కూడా. 100 రూపాయల బిర్యానీ కూడా రెడీగా ఉంది, కానీ మనకు ఆకలిట్లేదు తినడానికి. చూసారా, ఈ రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ అయితే రిమూవ్ చేశారు చాలా మటుకు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండేవి. ఇది జూ పార్క్ బ్యాక్ గేట్. మీరు ఇలా కూడా జూలోకి ఎంటర్ అవ్వచ్చు, ఇలా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. చూసారా, ఈ కరువుసే మెయిన్ బీచ్ రోడ్కి అందం. కానీ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఆషామాషిగా డ్రైవ్ చేశారంటే మాత్రం మీరు బాల్తో కొట్టేస్తారు ఇక్కడ. ఇది యాక్సిడెంట్ జోన్. ఇది ఎక్కువగా యాక్సిడెంట్లు ఇక్కడ అవుతాయి మీకు. చూసారా పాయింట్, వ్యూ పాయింట్స్. మీకు ఇలా భీమిలీ బీచ్ మొత్తం వ్యూ పాయింట్సే. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్ పార్క్ చేసి బీచ్లోకి వెళ్ళిపోవడం, లేదా బీచ్ దగ్గర గొట్టె మీద కూర్చొని బీచ్ని చూడటమే. కరూస్ చూసారా ఎంత ఫాస్ట్ కరూస్. ఇదిగోండి, స్పీడ్ లిమిట్ 40. ఇక హిప్ హాప్ బస్సులు ఛార్జింగ్ ఎక్కడే పెడతారు. ఈ ఛార్జింగ్ పాయింట్ హిప్ హాప్ బస్సులకి. ఇస్కాన్ టెంపుల్ చూసారా ఎంత అందంగా కనబడుతుందో. వావ్. మరి బీచ్ ఏరియా అంటే టెంపుల్ అలాగే ఉంటుంది, ఫేడ్ అయిపోద్ది కలర్ బేగా ఫాస్ట్గా ఉప్పు గాలికి.
చాలా పెద్ద టెంపుల్ ఇది. చూడండి, కృష్ణుడి గుడి. ఇటుపక్క వస్తుంది రాడిసన్ బ్లూ, వినోద్ కోసం వస్తుంది. చూసారా, మీకు విల్లాలు కనబడతాయి. కొండ మీద ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏదైనా బీచ్ రోడ్ వైపు, బీచ్ రోడ్దే. ఇది సెనోరా రిసార్ట్స్. ఇది సారీ రాడిసన్ బ్లూ. ఇది కొంచెం తడి ఎక్కువ ఉంటే లోపల బాగా వెళ్ళొచ్చు. చాలా కాస్ట్లీ అనమాట. ఈ కొండ మీద ఉన్న రిసార్ట్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ విల్లాలు అయితే అప్ డౌన్గా పడున్నాయి, కట్టారు కానీ ఎవరికి ఇవ్వలేనట్టుంది. ఇదిగోండి, మనం వచ్చాం రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారా, రుషికొండ దగ్గరలోకి వచ్చాం. రుషికొండకు ముందే ఉంటుంది టెంపుల్. అదిగోండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. చూసారా టెంపుల్. ఇది పార్కింగ్, టెంపుల్ పార్కింగ్. మెట్ల మీద వెళ్ళాలంటే శ్రీవారి మెట్ల మార్గము. అది బై రోడ్, అది రోడ్. అది ఇది రోడ్డు. కారు బైక్ మనం వెళ్ళచ్చు పైకి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. అదిగోండి, మీకు లెఫ్ట్లో ఉంది గీతం కాలేజ్. ఇది గీతం కాలేజ్ అంటారు దీన్ని. ఇది తెలిసి ఉంటుంది మీకు చాలామందికి. ఇదే మన చూసారు, ఇవి రుషికొండ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు అలాగా. అదిగోండి, అదిగోండి రుషికొండ బిల్డింగ్స్. చాలా లగ్జరీస్ కట్టారు, కానీ మరి దేనికి యూజ్ చేయలేదు. వచ్చేసాం మన రుషికొండకి. లైవ్ మోర్ టీషర్ట్ మీద చూసారా, కోడ్ రాసింది. రుషికొండ మీకు రైట్ సైడ్ బీచ్ రోడ్లోకి వెళ్ళిపోవాలి కిందకి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ మీరు హైవేకి వెళ్ళిపోతారు ఎండాడ. గీతం కాలేజ్ మీద నుంచి భీమ్లీ ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. ఇది రుషికొండ జంక్షన్. రుషికొండ బస్ స్టాప్స్ చూసారా, ఇది జంక్షన్. ఇది రోడ్డు మీద అయితే చాలా మటుకు స్పీడ్ బ్రేకర్స్ రిమూవ్ చేశారండి. ఇంతకుముందు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉండేవి. ఇది సాయి ప్రియా రిసార్ట్స్ అండి. ఇది ఇంకోండి సాయి ప్రియా రిసార్ట్స్. అక్కడ మనం రాడిసన్ బ్లూ చూసాం కదా, సేమ్ అటువంటిది సాయి ప్రియా. ఇది కొంచెం చీప్ అండ్ బెస్ట్ అనమాట. కన్వెన్షన్స్, A1 గ్రాండ్, ఇవన్నీ బీచ్ని ఆనుకునే ఉంటాయండి. ఇంకొంచెం రుషికొండ దాటిన తర్వాత అది ఐటీ సెర్చ్. ఇది పైకి వెళ్ళడానికి కంప్లీట్ మీకు అన్ని ఐటీ కంపెనీస్ అన్నీ ఈ కొండల మీద ఉన్నాయి. చూసారా, కనబడుతున్నవన్నీ ఐటీ కంపెనీసే. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, సరి కనబడట్లేదు. అవ్వండి, అవన్నీ ఐటీ కంపెనీసే. పైన ఉన్నవన్నీ చూడండి, పైన కూడా అవన్నీ ఐటీ కంపెనీసే. ఐటీ కంపెనీస్ అంటే మొన్న కాగ్నిజెంట్ ఇంక చాలా మటుకు ఓపెన్ అయ్యాయి కదా ఈ మధ్యని. అదిగోండి, ఇప్పుడు చూడండి ఈ బిల్డింగ్స్. ఇదిగోండి, ఇవన్నీ ఐటీ కంపెనీస్. చాలా ఉన్నాయి కంపెనీస్. ఇది చూడండి, హెల్మెట్ పెట్టకుండా వెళ్ళిపోతాడు రోడ్ మీద.
హెల్మెట్ పెట్టుకోవాలా డ్రైవింగ్ చేసేటప్పుడు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు. సిలిండర్ పట్టుకెళ్తాను మళ్ళీ, అది ఎవరికైనా తగులుతుందని కూడా ఉండదు. గురుగారు హెల్మెట్ పెట్టుకోండి. వెనప్పదు, మనం వెయిట్ చేయలేం. చూసారా బీచ్ వ్యూ ఎంత అందంగా ఉందో. ఇదిగోండి మనం ఇప్పుడు రామానాయుడు స్టూడియో దగ్గర ఉన్నాము. ఇదిగోండి రామానాయుడు స్టూడియో. పైన కొండ మీదకి వెళ్తే మీకు రామానాయుడు స్టూడియో అంటే బిల్డింగ్సే ఉంటాయి, జైలు, అలాగే మొన్న ఏంటిది మన పవన్ కళ్యాణ్ వెంకటేష్ గారి సినిమా వచ్చింది కదా, పేరు గుర్తు రావట్లేదు. ఆ సినిమా మొత్తం ఇక్కడ షూటింగ్ అయింది. పైన పవన్ కళ్యాణ్ కృష్ణుడి వేషంలో వచ్చి ఉయ్యాలు ఊగుతారు, ఆ ఉయ్యాలు కూడా అక్కడే ఉంటుంది. ఈ కొండ మీద చూడండి అవన్నీ, అది రామానాయుడు స్టూడియో సెట్టింగ్స్ అని పైన 20 రూపీస్ అంత టికెట్, పైకి వెళ్ళొచ్చు. బిల్డింగ్స్ ఉంటాయి, షూటింగ్లో వాడే బిల్డింగ్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చాం తిమ్మాపురం. ఇవాళ మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఫిషరీస్ అనమాట, అంటే హ్యాచరీస్, రొయ్యలు ఫ్యాక్టరీస్, చిన్న చిన్న చేపలు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. మీకు వాళ్ళు పెంచుతారన్నమాట. వాటి పిల్లలు సీడ్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ మించుమించుగా చివరి చివరికి అవే ఉంటాయి. ఇది కూడా ఒక రోడ్డు, భోగాపురం దానికి డెవలప్మెంట్ చేశారు. చూడండి తిమ్మాపురం వచ్చాం. ఇది ఇవి రిసార్ట్స్, ఇవి స్టే చేయడానికి, బీచ్ని చూస్తూ మీరు కావాలంటే బుక్ చేసుకొని స్టే చేయొచ్చు. ఇంచుమించు చాలా కూడా రిసార్ట్స్ ఉంటాయి, కొన్ని ఓన్ హౌసెస్ ఉంటాయి. బీచ్ వ్యూ అనమాట. మీరు ఆ బాల్కనీ నుంచి ఉంటే బీచ్ వ్యూ కనబడుతుంది. ఇక్కడ బీచ్ ప్యారడైజ్ అట, స్విమ్మింగ్ పూల్, ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంచుమించుకి ఇవన్నీ అవే మీకు. ఏవి ఎవరు ఇండివిజువల్ ఎవరు ఉండరు, కట్టేసి ఇలాగా రిసార్ట్స్ కింద యూజ్ చేస్తారు. ఇవన్నీ చూసారా, బాల్కనీస్, మ్యాక్సిమం అన్నిటికీ బాల్కనీస్ ఉంటాయి. మీరు బీచ్ వ్యూ బయట కూర్చొని బీచ్ వ్యూ చూడవచ్చు. ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయండి రూమ్స్ ఇవి. ఇదిగోండి మనం వచ్చినప్పుడు తొట్లకొండ ఎంట్రన్స్. ఇది ఒక రిసార్ట్స్, ఇది తొట్లకొండ ఎంట్రన్స్. ఇది దీనికి టికెట్ ఉంటుంది, మీరు కొండ మీదకి వెళ్ళొచ్చు. అక్కడ బుద్ధుడి తాలూకా అవశేషాలు అవి, అంటే బుద్ధిజం గురించి మీకు చాలా మటుకు అక్కడ ఆధారాలు దొరుకుతాయి. అంటే ఆధారాలు దొరికి హిస్టారికల్గా అవి చూడడానికి ఉంచారు అలాగా. సో తొట్లకొండ జస్ట్ ఎక్కువగా మీకు స్కూల్ పిల్లలకి పిక్నిక్గా తీసుకెళ్తుంటారు వాటికి, ఎడ్యుకేషనల్ పర్పస్గా అనమాట. చూసారా ఇవన్నీ. బీచ్ చూసారా, బీచ్ ఇదిగోండి పైన రామాద్రిది, రామాద్రి ఆశ్రమం అన్నమాట. ఇది ఈ పైకి వెళ్తే ఇది ఆశ్రమం ఉంటుంది పైన. ఇంచుమించు మీకు ఈ రోడ్లో మ్యాక్సిమం అన్ని హోటల్సే ఉంటాయండి, హోటల్స్, రిసార్ట్సే ఉంటాయి. అన్ని ప్రైవేట్ ప్రాపర్టీయే. చూడండి ఎన్ఎస్ బీచ్ రిసార్ట్స్, మీకు రోడ్డు మీద వెళ్తుంటే అన్నీ కనబడుతూనే ఉంటాయి. ఆక్వా ఫిషరీస్, ఇవన్నీ ఫిషరీస్ చూసారా, హ్యాచరీస్ అన్నమాట ఇవన్నీ. ఇదిగోండి శ్రీ మహాలక్ష్మి హ్యాచరీస్, అంటే రొయ్యలు పిల్లలు వాళ్ళు పెంచి రొయ్య పిల్లలు కావాలంటే ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుండి. ఇంకా భీమిలీకి చాలా దూరంలో ఉన్నాం. చూసారా ఇదొక బీచ్, అదే హైవే కనెక్టివిటీ భోగాపురంది. కరువు చూడండి. ఇటువంటి కరువుస్ చూడడానికి మీరు రావాలి బీచ్ రోడ్, ఈ భీమిలి బీచ్ రోడ్కి రావాలంటే.
రోడ్స్ ఇలా కర్వ్స్ తిరిగి ఎంత అందంగా ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ అయితే మ్యాక్సిమం తీసేశారండి. ఇంతకుముందు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉండేవి. అలాగనేసి మీరు స్పీడ్గా రావద్దు, లిమిటెడ్ స్పీడ్ రండి. 40 to 50 లిమిటెడ్ స్పీడ్ ఉంది. ఒక్కో దగ్గర ఒకవేళ 50. ఇక్కడ స్పీడ్ లిమిట్ 50 దాటితే 1035 రూపీస్ ఫైన్. చూడండి బీచ్ ఎంత దగ్గర కనబడుతుందో. బీచ్లో కూడా వెళ్దాం ఒకసారి. చూడండి వచ్చాము మనం చేపల ఉప్పాడ. ఇది ఉప్పాడ, చేపల ఉప్పాడ. ఫిషర్మ్యాన్స్ కాలనీ అనమాట, విలేజ్ ఇది. అది ఓకే సారీ. ఇదిగోండి ఎర్రమట్టి దెబ్బలు, ఐకానిక్ వైజాగ్ ఐకానిక్ ఎర్రమట్టి దెబ్బలు. మొత్తం మొక్కలు ముడిస్తాయి. ఇదిగోండి ఈ లోపలికి వెళ్తే మొత్తం అన్నీ ఎర్రమట్టి దెబ్బలే ఉంటాయి. భీమిలికి దగ్గర రీచ్ అవుతున్నాం. ఇవన్నీ తోటలు, లెఫ్ట్ సైడ్ అండి తోటలు, రైట్ సైడ్ బీచ్. మొత్తం బీచ్ అంతా. బీచ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ వాయిస్ మీకు వినపడడం లేదు, ఇది చూడండి. సరే బ్రిడ్జ్ సముద్రం మంచి ఫోటోషూట్సే చేస్తున్నారు. ఇదే స్పెషల్ ఇక్కడ. వచ్చేసాం మనం భీమిలికి. ఇదిగోండి ఇదే లాస్ట్ బీచ్ రోడ్. మనం అక్కడ స్టార్ట్ అయ్యాం కదా, ఎండింగ్ పాయింట్. ఇది నోవాటల్ హోటల్ అన్నమాట. ఇది ఇదంతా భీమిలి ఊరు. ఇది చూసారా బీచ్, భీమిలి బీచ్. భీమిలి లైట్ హౌస్ కూడా, ఐకానిక్ భీమిలి లైట్ హౌస్ కూడా కనబడుతుంది చూసారా. ఇది అంతా నోవాటల్. మీకు బీచ్ వ్యూ కావాలంటే రూమ్ బుక్ చేసుకోవచ్చు. అదిగోండి లైట్ హౌస్. వచ్చేసాం భీమిలి లైట్ హౌస్కి. ఐ లవ్ భీమిలి. చూడండి ఐ లవ్ భీమిలి. ఇది అండి భీమిలి బీచ్. ఇదిగోండి భీమిలి బీచ్. నా వాయిస్ మీకు సరిగ్గా వినపడకపోవచ్చు, మైక్ తేలేదు నేను. కనబడే దివిస్. అది కోస్తని నది. కోస్తని నది భీమిలిలో, అదే సముద్రంలో కలుస్తుంది ఇక్కడ. ఖాళీ చేయించారు కదా వినోద్. వాయిస్ ఇలా బీచ్ పక్కన రోడ్డు మీద డ్రైవ్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్.